మండలంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర దీక్ష చేపట్టారు. మండలంలో 2 సార్లు ఏర్పాటు చేసిన జనసేన ఫ్లెక్సీలను కొందరు దుండగులు చించేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ కేసును ఎఫ్ఐఆర్ చేసేంత వరకు శాంతియుతంగా దీక్ష చేస్తామని తేల్చి చెప్పారు. చించుతారా అని జనార్దన్ అన్నాడు. వాడు చూసిన మిగతా ముగ్గురు నాకు కరెక్ట్ గా ఐడియా లేదు సార్, వాడి పేరు తెలుసు, మొహం చూస్తే కనుక్కుంటాను. పబ్లిక్ ప్రత్యక్ష సాక్షి, మీరు మాకు న్యాయం చేయండి, ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. ఎఫ్ఐఆర్ ఇచ్చేది మేము వెళ్ళిపోతాం. మీరు మాకు ఎఫ్ఐఆర్ చేయరా చెప్పండి. జనసేన పార్టీ టీడీపీ వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేయను, వైసీపీ వాళ్ళకి చేస్తాననేటువంటి ఎందుకంటే డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ కింద దీన్ని రిజిస్టర్ చేయాలి. సరే, ఇప్పటి వరకు మీరు పెనమలూరు పోలీస్ స్టేషన్ లో మీరు వచ్చిన కోర్టు పర్మిషన్ తీసుకున్నట్టు చూపించండి. చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్ సార్ మా పోలీసులు. ఊరికే మీరు ఉద్యోగం చేయాలి. అవునా సార్, మాకు కూడా చేయాలి. ఎమ్మెల్యే గారికి ఉద్యోగం చేయాల్సింది. మీరు వైసీపీ పార్టీకి మాకు చేయండి. ప్రజలు చట్ట పరిధిలో నేను పని చేయాలి, దాని మేరకే నేను మీరు చేయరు కదా, మేము ఎదురు కూర్చుంటాం. మీ ట్రాఫిక్ కానీ మీకు కానీ ఇంత విజ్ఞత కలిగించాం. మేము మీరు ఎఫ్ఐఆర్ చేసినంటారు, మీరు సచ్చినా కోర్టుకు పోతారో యాడికి పోతారో మీ ఇష్టం. ఇంకా పర్మిషన్ అయితే తీసుకోండి, మీరు తీసుకోండి, మాకేం ఇబ్బందులు. మేము ఆ టెంట్ వేసుకుంటాం, ఆడ ఉంటాం. మమ్మల్ని కూడా వచ్చి ఆ టెంట్ దించి మమ్మల్ని కూడా వాళ్ళు ఏదో ఎవరో మీరు అది కూడా అడుగుతున్నాం. మేము సార్ వినండి, ఇప్పుడు వచ్చుంటాయి కదా మాకు. మేము అడిగితే 30 యాక్ట్ ఉండాలి, 144 ఉండాలి. నలుగురు ఒకసారి ఉండకూడదు, భార్య భర్త కలుసుకో. నాకు తెలుసు మీరు ఏం చేస్తున్నారు, అన్ని తెలుసు. మీరు బుద్ధి పుట్టిన యాక్ట్ చేయండి. మేము అరెస్ట్ అవ్వడానికి, మీరు కాల్చితే చచ్చిపోవడానికి అన్నిటికీ సిద్ధంగా. ఆయన ఎవరో చెప్పండి, ఆయన ఎవరు మీకు అన్ని నేర్పించిన ఎవరో 30 యాక్ట్. నేను కూడా సార్ ఏ రోజు ఏ ఎస్ఐ పోలీసులతో మేము గౌరవ ఎస్పీ గారు వచ్చినా కానీ ఎన్నో కేసుల్లో మేము సామరస్యంగా పోయిన వాళ్ళమే. ఈరోజు మనం ఉమ్మడి కడప జిల్లా పెనగలూరు మండలం పెనగలూరు యొక్క పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడికి రావాల్సిన దానికి ఇంతమంది జనసేన తెలుగుదేశం నాయకులకు కారణం ఏంటంటే, సిద్ధం అని రాష్ట్రం అంతా ఫ్లెక్సీలు వేసుకున్న ముఖ్యమంత్రి గారు సిద్ధం అంటూ జనసేన పార్టీ ఫ్లెక్సీలను చించడానికి సిద్ధమయ్యారు. సరే, ఏ రోజు కాంట్రవర్షియల్ కానీ మేము ఒకసారి చించారు. మీరేదో మాకు తెలిసి ముఖ్యమంత్రి గారు జన సైనికుల రక్తం రూపాయి కష్టపడి సంపాదిస్తే పవన్ కళ్యాణ్ గారిని కన్నుల నిండా గుండెల నిండా నింపుకొని మేము సైతం అని ఒంట్లో నుంచి వచ్చినటువంటి నిజమైన పౌరుషంతో వాళ్ళు ఏదో మేము కూడా ఎలక్షన్ పోతామని వేసాం. ఇప్పుడు జనసేన పార్టీ కోడరు వస్తాదే రాదా అనేది వేరే విషయం. వస్తాదేమో, మనం కూడా తయారవుదామని కార్యకర్తలకు మీలాగే మేము చైతన్యపరచుకోవడానికి కొన్ని ఫ్లెక్సీలు వేసాం. ఫస్ట్ లో చించారు, సరే ఎవరో చించుంటారు, మనం ఎందుకు ఇట్లాంటి మామూలు కాంట్రవర్షియల్ కాకూడదని మళ్ళీ 4 ఫ్లెక్సీలు వేసాం. మళ్ళీ చించారు. రెండోసారి చించినప్పుడు నేను స్వయంగా నేనే కంప్లైంట్ ఇచ్చాను ఎస్ఐ గారికి. నేను ఎస్పీ గారి దగ్గర ఉన్నాను, సాయంత్రం లోపల వచ్చి పని చేసేస్తాను, వాళ్ళు ఎవరినో పట్టుకొస్తాను అనేది ఇది చెప్పాడు. సరే, అయిపోయింది. సరే, ఇంకెందుకు అని చెప్పి 3ఓసారి వేశారు మన వాళ్ళు. 3ఓసారి కూడా చించేశారు. ఎంత దారుణం అంటే 3ఓసారి చించుతూ మీరు ఇంకా ఎన్నిసార్లు వేసినా చించుతామని చెప్పి బెదిరించిపోయాడు. మేము వెంటనే మన జన సైనికులు తెలుగుదేశం నాయకులు కలిసి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తే నేను చూస్తానని చెప్పి రాత్రి మళ్ళీ 4ఓసారి చించారు ఇంకో ఫ్లెక్సీ.